రైతు భరోసాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రైతు భరోసాపై రైతుల్లో మరోసారి ఇప్పుడు గందరగోళం కనిపిస్తుంది. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. మార్చి 31 లోపు మొత్తం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మార్చి మొదటి వారంలోగా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇవ్వబోతోంది అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది, గందరగోళాన్ని సృష్టిస్తోంది. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ సాగులో లేని బీడు భూములు ఏవైనా ఉంటే వాటికి మాత్రం రైతు భరోసా రాదు, మిగిలిన భూములన్నిటికీ కూడా రైతు భరోసా వస్తుంది అనే ఇప్పటివరకు రైతులందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనతో రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుంది, ఎన్ని ఎకరాలు దాటితే రైతు భరోసా రాదు అనే విషయంపై కొంత గందరగోళం కనిపిస్తూ ఉంది. సోమవారం సెక్రటేరియట్లో రైతు భరోసాపై మంత్రుల రివ్యూ జరిగింది. మొదటి ఎకరం తర్వాత 2 ఎకరాల లోపు రైతులకు నిధులు జమ చేస్తున్నాం. ఆ తర్వాత 3వ దఫాలో భూమి ఎంత ఉన్నప్పటికీ 3 ఎకరాలకు మించి 3.5 ఎకరాలకు వెంటనే రైతు భరోసా రిలీజ్ చేయాలి అని మంత్రులు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 3.5 ఎకరాలకు పైన భూమి ఉంటే రైతు భరోసా వస్తుందా రాదా అనే ఆందోళనలో రైతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు క్యాపింగ్ లేదు. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా వస్తుంది అని రైతులు భావించారు. కానీ ఇప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పడిన తరువాత మిగిలిన రైతులు ఎదురు చూస్తున్నారు తమకు రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని. అయితే ఇప్పుడు 3.5 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో 3.5 ఎకరాలకు పైబడిన వారికి ఇప్పుడు రైతు భరోసా వస్తుందా రాదనే ఆందోళన కనిపిస్తోంది.